సో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ప్రత్యేకంగా ఫ్యామిలీ మెంబర్ అని గుర్తించడం కోసం మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్. దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళ యొక్క బాధ్యత ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి. అంటే సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటారు? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకునేది ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెన్షన్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏమన్నా అమౌంట్స్ పంచుకోవడం గురించి కానీ, రావాల్సిన పెన్షన్ ఎవరికి ఇవ్వాలి కానీ, ఇలాంటి పంచుకోవడం గురించి మాత్రమే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఆస్తులు పంచుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకునేటప్పుడు మనము మీ సేవకి వెళ్ళి, మీ సేవలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ప్రత్యేకమైన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి సంబంధించిన ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేసి దానికి కొంత రుసుముగా చెల్లించాలి. ఆ ఫీ చెల్లించి మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మిమ్మల్ని పరిశీలించి, మీ ఫ్యామిలీని పరిశీలించి, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఉన్నది నిజమేనా అనేది మీకు పంచాయత్ సెక్రటరీ ద్వారా, గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ద్వారా ఎంక్వైరీ చేయించుకున్న తర్వాత మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది? మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీ ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు కానీ, ఈ యొక్క పెన్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా స్కీములలో డబ్బులు వచ్చినప్పుడు కానీ ఆ ఫ్యామిలీకి ఉన్నదా లేదా అని ఉపయోగపడుతుంది.